విశ్వాసము, విధేయత, స్వస్థతకు మార్గాలు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితంలో చిన్న చిన్న ఆటంకాలే మన దృష్టి దేవుని వైపు నుండి దూరం చేస్తున్నాయా? శ్రద్ధ పెట్టకపోతే చిన్న సమస్యలే జటిలమవుతాయి. విశ్వాసము, విధేయత లోపిస్తే దేవుని సహాయం కూడా పొందలేము. మనమే చిన్నవే కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ద్వారా అపారమైన దేవుని ప్రేమను కోల్పోచున్నాము. ప్రియులారా, విశ్వాస అడుగు వేయలేకపోతే దేవుని కనికరము ఎలా పొందగలము? యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో సహాయమును అర్థించిన ప్రభుత్వ ఉద్యోగి యేసుక్రీస్తు చెంతకు వచ్చి తన కుమారునికి స్వస్థతను దయచేయమని ప్రాధేయపడ్డాడు. ప్రభువు స్వస్థపరచగలడా అనే సందేహాలు అతనిలో ఉన్నాయా? అనుకున్న ఆటంకాలను ప్రక్కన పెట్టి ప్రభువుపై విశ్వాసముతో కదిలి వచ్చాడా? సందేహించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా యేసును ఆశ్రయించాడు. విశ్వాసముతో అతడు వేసిన ఆ ఒక్క అడుగు తన కుమారునికి జీవం పోసింది. ప్రియులారా, నీ కుమారుడు జీవము పొందుతాడని యేసు అతనితో చెప్పగానే యేసు మాటపై విధేయతతో అతడు ఇంటికి వెళ్ళాడు. యేసుపై విశ్వాసముతో తిరిగి వెళ్ళిన ఆ ఉద్యోగి తన కుమారుని స్వస్థత వార్త విని దేవుని స్తుతించాడు. ఆ కుటుంబమంతా యేసును విశ్వసించింది. ప్రియులారా, సంక్షోభ సమయాలలో దేవుని నమ్మాలి. ఆయన యందు విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. విశ్వాసానికి అడ్డుగోడలుగా ఉన్న అన్ని భయాలను అధిగమించుదాం. యేసు కనికరముపై ఆధారపడదాం. మన జీవితములోని అన్ని సంక్షోభాలను దేవుని యందు విశ్వాసముతోనూ విధేయతతోనూ జయించుదాం. ఓ ప్రభువా, మేము నిన్ను నమ్ముచున్నాము. మాకు సహాయముగా ఉండండి. ఆమేన్.